ఆయన పేరు మీద 11 ఛార్జ్ షీట్లు ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే. కానీ ఆయన అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసి కోర్టుకి రాకుండా ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని ధనం వేస్ట్ అవుతుంది, నేను కోర్టుకు వస్తే టైం వేస్ట్ అవుతుంది, నేను ఇక్కడేదో చాలా పాటు పగలు తీయాలి, ప్రజల్ని ముంచే కార్యక్రమాలు చేయాలి, అక్కడ మద్యం మాఫియా, కుంభకోణాలు, ఈ ల్యాండ్ శాండ్, ఇది తిరుమలలో నెయ్యి, ఇట్లాంటివన్నీ ఆ మొత్తం అన్ని రకాలుగా ఆయన ఉన్న సమయాన్ని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి బాగా ఉపయోగించుకుని దాని కోర్టులో ఏమని ప్రొడ్యూస్ చేశారు, పరిపాలన విషయాల్లో నేను తలమునకలై ఉండటం వల్ల కోర్టుకు రాలేను, ప్రజాధనాన్ని వేస్ట్ చేయలేను అని చెప్పి బాగానే తప్పించుకున్నారు. ఎందుకు చేయాలి మేడం? ప్రజాధనాన్ని ఎందుకు చేయాలి? ఆయన దగ్గర డబ్బులు లేవా? ఆయన సొంత డబ్బులతో రావాలి, ప్రజాధనం ఎందుకు వాడాలి సార్? ప్రజాధనాన్ని వాడకుండా ఉంటే అది జగన్ ఎట్లా అవుతాడు సార్? ప్రజాధనాన్ని వాడటం సార్, ఇప్పుడు ఉన్న అసలు కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇవన్నీ దేని గురించి? అక్రమాస్తులు, అదనంగా వాళ్ళ కంపెనీలకి సంబంధించిన షేర్లలో అదనంగా ఎవరెవరో పెట్టుబడులు పెట్టడం, ఈ లావాదేవీలు అన్నిటి గురించే కదా ఆయన 11 కేసుల్లో ఛార్జ్ షీట్ ఆయన పేరు మీద నమోదైంది. ఆయన ఉన్నది, ఆయన కుటుంబం ఉన్నది ప్రజాధనాన్ని పందికొక్కులాగా మెక్కడానికి, వెనకమాల కొండలాగా పేర్చుకోవడానికే తప్పించి ఎలా సార్ మనం అనుకుంటాము? ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసే మనిషి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని కోర్టుకు వెళ్తారని ఎలా అనుకుంటా సార్? లండన్ వెళ్ళాడు మొన్న, ఎవరి ధనాన్ని ఖర్చు పెట్టి వెళ్ళాడు? అది కూడా ప్రజాధనమే. లండన్ ప్రత్యేక విమానంలో వెళ్ళాడు కదా సార్? ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో వెళ్ళాడు, కొన్ని లక్షల రూపాయలు. సార్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇప్పుడు అసలు ఈ ఛార్జ్ షీట్లన్నీ ప్రజాధనాన్ని, ప్రజల యొక్క ఆస్తులను అన్ని కబ్జా చేసిన ఆస్తులే గాని సార్, నీతి నిజాయితీగా సంపాదించే వాళ్ళకి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ పేర్చుకొని వచ్చాడు కాబట్టి 11 కేసుల్లో ఛార్జ్ షీట్లు వేసి ఆయన్ని పెట్టారు. ఈ 5 సంవత్సరాలు ఏదో మభ్యపెట్టి న్యాయస్థానాన్ని పరిపాలనలో బిజీగా ఉన్నాను అని చెప్పి మీరు అంటున్నట్టుగా మేడం, ఒకప్పుడు రాజకీయాలు చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు కూడా తాకట్టు పెట్టారని కూడా చెప్తా ఉంటారు. అంకమరావు గారికి తెలుసు. అవన్నీ తాకట్టు పెట్టారు. ఓకే, ఇప్పుడు యలంక ప్యాలెస్ చూస్తే, ఇంకా ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు చూస్తే, లేకపోతే ప్రజాధనాన్ని వెచ్చించి వైజాగ్ లో కట్టిన ప్యాలెస్లు చూస్తే, అదంతా ప్రజాధనాన్ని ఏ విధంగా పాడు చేశారు, ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసినది. సరే, ఏదేమైనా కోర్టుకి హాజరవ్వాలి అని సిబిఐ కోర్టు ఆదేశించడం ఒక శుభ పరిమాణంగా మేమైతే అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఒక విధంగా ఆయన ఆ పాత కేసులు పక్కన పెడితే సీఎం అయిన తర్వాత చిత్రగుప్తుడి చిట్టాలాగా ఒక్కొక్క కేసు, మద్యం కేసే కానివ్వండి, శాండే కానివ్వండి, ల్యాండే కానివ్వండి, మైనింగ్సే కానివ్వండి, నెయ్యి, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నెయ్యే కానివ్వండి, రకరకాల కేసులు గుట్టలుగా పేరుకుపోతా వస్తుంది. కనీసం ఈ ఉన్న కేసుల్లో ఈడీ చెప్పినట్లు, సిబిఐ కోర్టు ఆదేశించినట్లు కోర్టుకు వెళ్ళకపోతే అవన్నీ వాటితో పాటు ఇవి కూడా కాళ్ళకు చుట్టుకుని తాడేపామై కలిసినట్టు ఎక్కడ కరుస్తుందో వీళ్ళందరూ వెళ్ళి, ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈయన జోగి రమేష్ గాని వీళ్ళందరూ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ ఎటు చెప్పి ఏం చెప్పినా ఎవరు అనంటే ఒకవేళ ఇలా చూపిస్తే 4 వేలు జగన్ వైపే చూపిస్తున్నాయి. సో ఇవన్నీ కలిపి ఆయన ఎక్కడ ఎలా ఏ పరిస్థితిలో ఇరుక్కుంటాడో అనేది ఒక ఇది అయితే, వెళితే ఎంతో కొంత ముందు వాళ్ళ అనుచర గణానికి, అరే బాబు నేను కూడా అన్న చెప్పినట్లు నాకు కూడా కేసులు ఉన్నాయిరా బాబు, నేనేం అతీతుడిని కాదు, నేను కూడా వెళ్లాల్సిందే. అంతకు ముందంటే 5 సంవత్సరాల రాజకీయ సీఎం పోస్ట్ ని అడ్డు పెట్టుకుని ఏదో దాక్కున్నాను, ఇప్పుడు దాక్కునే పరిస్థితి లేదు, తప్పకుండా మూసుకుని మీరు కూడా వెళ్ళండి రా అనే పరిస్థితి ఇండైరెక్ట్ గా చెప్తా ఉండటం ఒక స్ట్రాటజీ అయితే, రెండోది ఈ ప్రస్తుతానికి కనిపించారు సార్. రేపు పొద్దున ఈ లాయర్లని, పెద్ద పెద్ద అడ్వకేట్లని ఆ ప్యాలెస్ లో కూర్చోబెట్టుకుని మనాడు ఏం చేస్తాడు, ఏం చేసినా సార్, ఒకటి న్యాయానికి ధర్మానికి ఎవరు అతీతులు కాదు. 1 రోజు 2 రోజులు ఆగుతారేమో కానీ ఏది దాగదు. ఇప్పుడు మన జగన్ చేసే మొన్నే కదా సార్ ఈడీ మిలియన్స్ విలువ చేసే షేర్లని కూడా అటాచ్ చేసింది ఈయన కంపెనీకి సంబంధించి, కంపెనీతో
ఏది సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వీటికి సంబంధించిన షేర్స్ కూడా అటాచ్ చేసింది. సో ఇలా రకరకాలుగా ఉన్న కంపెనీల్లో తన కంపెనీలతో సంబంధం ఉన్న అన్నిటినీ అటాచ్ చేస్తా ఒక పక్కన ఈ కేసులన్నిటిని ఒక్కొక్క దాన్ని తిరగతోడతా ఈడీ గాని సిబిఐ గాని కోర్టుకి హాజరు అవ్వాలి అనటం రైట్ శుభపరిణామంగా మేము భావిస్తున్నాం సార్. రైట్ అండి రైట్ అంకమరావు గారు అంటే దీంట్లో సార్ ఇప్పుడు ఏదైనా మళ్ళీ